దేవుడి గీత గీస్తేనే బయటికి వెళ్తాడు శత్రువు. నిన్ను శోధించే శత్రువును ఈ ఉదయకాల దేవుడు బయటికి పారవేసి ఒక గీత గీయాలి. దేవుడు అంటున్నాడు, శత్రువును చాలా ప్లాన్లు వేసుకోవచ్చు, నువ్వు ఎన్నన్నా వేసుకో శత్రువు, కానీ నేను గీసిన గీత మాత్రం నువ్వు దాటకూడదు అన్నాడు. ఆ గీత దాటడానికి వీల్లేదు. నా బిడ్డల చుట్టూ నేను ఒక గీత గీసాను, అంతవరకే రా, ఇంతకు మించి లోపలికి కానీ తాగడానికి కానీ చేయటానికి కానీ నీకు పర్మిషన్ లేదు అని దేవుడు చెప్పాడు. తెలుసో తెలియకో చాలా సార్లు కొన్ని పనులు మనం చేసేసి శత్రువుని చక్కగా ఇంట్లోకి తీసుకొచ్చేస్తా ఉంటాం. దేవునికి ఇష్టము లేనివి, దేవుడికి నచ్చనివి అందరినీ మెచ్చుకోవడానికి చేస్తాం. మెచ్చుకొని చప్పట్లు కొట్టి అందరు వెళ్ళిపోతారు, వాళ్ళు కొట్టి చప్పట్లు వెళ్ళిపోతారు, కానీ చప్పట్లు కొట్టుకుంటూ మనం శత్రువు లోపల తీసుకొస్తాం. శత్రువు ఎందుకు వస్తాడు? దొంగిలించడానికి, నాశనం చేయడానికి అని వాక్యం చెప్తా ఉంది. ఎవరైతే వీరిని ఇబ్బంది పెట్టారో ఆ ఇబ్బంది పెట్టిన వాళ్ళందరినీ దేవుడు సబ్డ్యూట్ చేశాడు. దానికి నువ్వు చేయవలసింది ఏంటి? కన్ఫెషన్. లార్డ్ ఫర్గివ్ మీ. వీడికి అసలు నేను ఎక్కడ చోటు ఇచ్చాను నాయనా, ఏ ఆలోచన దగ్గర, ఏ క్రియ దగ్గర ఈ శత్రువుకి నేను ఆలోచన ఇచ్చి ప్రభువా నీ సన్నిధిని నేను మహిమను పోగొట్టుకున్నానో ప్రభు నన్ను క్షమించు నాయనా అని దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి.